భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలం గుండెపుడిలో జరిగిన ప్రజాపాలన సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాల జాబితాలో అనర్హులు పేర్లు వచ్చాయని సిపిఎం ఆందోళన చేపట్టింది. ఆ సమయంలోనే గొడవ చెలరేగింది. పోలీసులు ఆందోళనకారులను నెట్టేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు దురుసుతనంతోనే లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని, నిజాయితీగా సర్వే జరిపి లబ్ధిదారులను ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేశారు. మీరేమన్నా దరఖాస్తు ఇస్తే అదే విషయాన్ని నేనేమన్నా ఇప్పుడు లేదు మీకు దాని మీద అబ్జెక్షన్ ఉంటే ఇవ్వండి. దీని మీద మీరు అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు అనే విషయాన్ని మైక్ లో చెప్తే ఇనే పరిస్థితి కాదు ఇది. మీరు కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలు ఈరోజు గుండెపూడిలో నిర్వహించడం అనేది జరిగింది. దీంట్లో ప్రధానంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు, అదేవిధంగా ఆత్మీయ భరోసా ఇలాంటి సమస్యల మీద ఈరోజు మరి దరఖాస్తులు స్వీకరించే దానికోసం అధికారులు రావడం అనేది జరిగింది. కానీ దీంట్లో చాలా లోపాలు ఉన్నాయనేటువంటిది మేము గుర్తించడం అనేది జరిగింది. దీంట్లో కూడా చాలా వరకు కోతలు పెట్టడం అనేది జరిగింది. ప్రధానంగా ఇందిరమ్మ కమిటీలు ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కాకుండా తమకు ఇష్టం వచ్చినటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ గ్రామ కమిటీ తన ఇష్టం వచ్చినటువంటి వ్యక్తుల ద్వారాగా కమిటీ నిర్ణయించడం అనేది జరిగింది.